ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి యెషయా గ్రంథము 41వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. నీతో కలహించు వారిని నీవు వెతుకుదువు, కానీ వారిని కనుగొనలేకపోదువు. నీతో యుద్ధము చేయువారు మాయమైపోదురు, అభావులగుదురు. మన చుట్టూ ఉన్న శత్రువుల గురించి మనకంటే మనం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. వాళ్ళు కలుగజేసేటువంటి ప్రతి విధమైన శ్రమ, ఆటంకాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. ఇశ్రాయేలీలు కూడా ఆ రోజు అటువంటి పరిస్థితిలోనే ఉన్నారు. వారి చుట్టుముట్టి శత్రు దేశాలు ఉన్నాయి. వారికి ప్రతి నిత్యము ఏ రోజు యుద్ధం వస్తుందో, ఏ రోజు వారికి శ్రమ కలుగుతుందో అన్నటువంటి పరిస్థితిలో దేవుడు వారిని ధైర్యపరుస్తూ, నీకు తోడై ఉంటాను, నీకు బలము కలుగజేస్తాను, నీకు సహాయం చేస్తానని చెప్తూ, మరి ఎవరైతే వారికి సమస్యలు సృష్టిస్తున్నారో ఆ శత్రువుల గతి ఏంటో కూడా దేవుడు చెప్తున్నాడు. నీకు ఇబ్బంది కలుగజేసిన శత్రువుల్ని నువ్వు వెతకటానికి ప్రయత్నం చేస్తావు, కానీ అసలు వారు కనపడకుండా పోతారని. అంటే నీకు శత్రువులే లేకుండా చేస్తానని. శత్రువు ద్వారా భయం కలుగుతుంది. ఆ భయం కలిగజేసే శత్రువునే దేవుడు లేకుండా చేస్తానంటున్నాడు. నిద్రలేని రాత్రులు కానీ, మరి దేవుడికి ప్రార్థించలేనటువంటి పరిస్థితులు కానీ కలుగజేస్తున్నటువంటి శత్రువుని దేవుడు తీసేస్తానన్నటువంటి గొప్ప వాక్యం మనల్ని ధైర్యపరుస్తుంది. మరియు నీతో యుద్ధము చేయువారు మాయమైపోతురు. ప్రతి నిత్యం మన మీద వాదనలతో, మనలో బెదిరింపులతో, అపవాదులతో, వ్యతిరేకతతో, అన్యాయమైన పోరాటంతో మన మీద యుద్ధం చేస్తూ ఉంటారు. ఈ యుద్ధాలు అన్నవి చేసే వారందరూ మాయమైపోతారంట. అసలు అక్కడ లేకుండా పోతారు. ఇంగ్లీష్ బైబిల్లో చూసినప్పుడు విల్ బీ యాజ్ నథింగ్ ఎట్ ఆల్, అక్కడ లేకుండా ఉంటారు, అసలు ఏమీ లేదు అన్నది. ఈ వాక్యం మనల్ని ఎంతో ధైర్యపరుస్తుంది. దేవుని స్తుతిద్దాం, గణపరుద్దాం. దేవుడు ఎందుకంటే ఎప్పుడు మనకి నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తున్నాడు. నీకు ఎటువంటి శత్రువులు లేకుండా చేస్తానని చెప్తున్నాడు. నీకు ధైర్యం నేనని చెప్తున్నాడు. నీకు తోడై ఉన్నా నేనని ఇన్ని వాక్యాలు ఉన్నప్పటికీ మనం భయపడుతున్నామన్నప్పుడు దేవుని సన్నిధిలో ఎక్కువగా ధ్యానించి, ఎక్కువగా దేవుని సన్నిధిలో గడిపి ఆయన ఆశీర్వాదములన్నీ పొందుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య తండ్రి, శత్రువులు ఇబ్బంది పడుతున్నప్పుడు తండ్రి మీరు భయపడొద్దు, వారు లేకుండా చేస్తాను, మీతో యుద్ధం చేసే వాళ్ళు మాయమైపోతారు అన్నటువంటి గొప్ప వాక్యముల నిమిత్తమే నీకు వందనాలు ప్రభా. ఈరోజు మేము ఎదుర్కొంటున్న ప్రతి పోరాటముల నుంచి కూడా మాకు శాశ్వతంగా విడుదల దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.